ఓకే సార్, ఈ రోజు మహిళల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఈ రోజు మహిళలు చనిపోతా ఉంటే ఇది మెటర్నిటీ లీవ్ లేక వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ లేక మహిళలు చనిపోతా ఉన్నారు. ఇది గిరిజన దళిత బడుగు వర్గాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చనిపోతుంటే ఈ ప్రభుత్వం నీరుగారిగా చూసే పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, సీఎం గారు నేను మహిళలకి కట్టుబడి ఉన్నాను, వాళ్ళ సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాను అని చెప్తే ఈరోజు దళిత గిరిజన మహిళలు చనిపోతా ఉన్నారు. ఒక మహిళా ఉద్యోగి టెన్షన్ తో ఒత్తిడితో పనిచేస్తా ఉంటే, విశ్రాంతి తీసుకుని గర్భిణి ఒత్తిడితో పనిచేస్తా ఉంటే ఏ విధంగా వాళ్ళ యొక్క పోషకాహారం తీసుకుంటారు, ఏ విధంగా వాడు ముందుకు పోతారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఒకవైపు ఏమో ఈ 6 సంవత్సరాల నుంచి మేము పెద్ద ఎత్తున డిమాండ్ పెడతా ఉన్నాం. సీఎం గారిని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము. అయ్యా మహిళలు, మీరు బలహీన వర్గాల మహిళలు మీరు పోషకాహారం లేక చనిపోతా ఉన్నారు, మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కలుస్తా ఉన్నాము. అయితే ఈ రోజు ఈ గత 3 నెలల్లోనే ముగ్గురు ఈ రోజు చనిపోయే పరిస్థితి ఉంది. ఒక దళిత మహిళ, ఒక గిరిజన మహిళ, ఒక వెనుకబడిన మహిళ చనిపోతా ఉంటే ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా మా డిమాండ్ ఒకటే, అయ్యా బాబు మేము వేతనంతో కూడిన ప్రతి సెలవులు ఇస్తే ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో అలాంటి ఫ్యామిలీస్ కి న్యాయం జరుగుతుంది. అలాంటి సంక్షేమ పథకాలు మీరు గొప్పగా చెప్పుకుని సంక్షేమ పథకాలు మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విజువల్ కి వేతనంతో కూడిన ప్రతి సెలవులు ఇవ్వండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.